హలో, ఈరోజు బ్లాగ్ నేను అటుకుల అట్ల కోసం నానబెట్టుకోవడంతోనే స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం 2 కప్స్ రైస్, 1 కప్ అటుకులు, 1/4 కప్ ఉద్దిపప్పు, 2 స్పూన్స్ మెంతులు తీసుకున్నాను. తర్వాత వీటిని పుల్లటి మజ్జిగ ఉంటుంది కదా, అందులో నానబెట్టుకుంటున్నాను. నేనేం చేశానంటే ముందే వాటన్నిటిని మామూలుగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకున్నానండి. తర్వాత ఈ పుల్లటి మజ్జిగలో నానబెట్టుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. అంటే దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలి. హలో, నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో చూసారు కదా, ఇప్పుడే నేను అటుకుల అట్ల కోసం పిండి నానబెట్టుకున్నాను. అది ఒక 4 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసి ఫర్మెంటేషన్కి పెడతాను. ఇంకొక 4 to 5 అవర్స్ ఫర్మెంట్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత నైట్కి నేను ప్లాన్ చేస్తున్నాను దోశలు పోయాలని. మా ఇంట్లో దోశలు అంటే చాలా ఇష్టం అందరికీ, మీకు తెలిసే ఉంటుంది, నేను చాలాసార్లు చెప్పింటాను కూడా ఈ మాట. సో ఎనీవేస్ చెప్పాను కదా, టైం 10:40 అవుతుంది. మోక్ష ఏమో స్నానానికి వెళ్ళింది. నాది మా హస్బెండ్ది బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు. అండ్ చపాతీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. అభి ఏమో పడుకున్నాడు. చపాతీ ఏంటంటే నైట్ చపాతీ చేశాను. ఆ పిండి కొద్దిగా ఉంటే నేను మా హస్బెండ్ చేసుకుని ఆయనకు పంపించేశాను. ఇప్పుడు మళ్ళీ మోక్ష కోసం నాభి కోసం ఫ్రెష్గా కలిపి చేస్తాను చపాతీస్. నేను చాలామంది అడుగుతుంటారు కదా, మీరు 2 పిల్లలతో ఎలా మేనేజ్ చేస్తున్నారు ఒకసారి చెప్పండి అని చెప్పేసి. సో ఎలాగో హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, ఐ హోప్ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తే మీలో కొంతమంది కన్నా యూస్ఫుల్గా ఉంటుందని చేస్తున్నాను. సో అంతే అండి. ఇప్పుడు నేను ఇంకా చపాతీ చేసి వచ్చి స్నానం చేసి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అన్నట్టు చపాతీలోకి ఏం చేస్తానో చెప్పలేదు కదా, చిక్కుడుకాయ కర్రీ చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అది నేను పొద్దున హడావిడిలో షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇప్పుడు చేస్తున్నాను అనమాట. ఏంటంటే హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఆబ్వియస్లీ మనం లేట్గానే లేస్తాం కదా. హస్బెండ్కి ఎలాగో బాక్స్ లేట్గా పెట్టి పంపించలే అని లేట్గా లేచాను. అందుకే షూట్ చేయడం అస్సలు కుదరలేదు. నెక్స్ట్ టైం చేస్తే షూర్గా చేస్తాను. అండ్ అలానే నేను మీకు ఒక విషయం చెప్పలేదు కదా, అదేంటంటే ఇక్కడ ఫైర్ ఎక్కువ ఉందనుకోండి, అంటే చపాతీలు చేస్తున్నప్పుడు పొగ ఎక్కువ వచ్చిందంటే ఆ పొగకి ఫైర్ అలారం మోగుతుందండి. సౌండ్ ఎంత వస్తుందంటే పక్కిళ్ళకు కూడా వినిపిస్తుంటుంది. సో అందుకే నేను ఇందాక ఫ్యాన్ని ఎగ్జాస్టర్ ఫ్యాన్ని ఆన్ చేశాను. స్కూల్లో ఇచ్చారా? ఏ స్కూల్లో ఇచ్చారు? వేరే స్కూల్లో ఇచ్చారా? స్టాండింగ్ లైన్ డ్రా చేయి. ఇక్కడ డ్రా చేయి, ఇలా డ్రా చేయాలి. అంతే, అంతవరకు కాదు, ఇంతవరకే. స్టాప్ అంటారా? ఇక్కడ నుంచి అలా కాదన్నా, నువ్వు రాయి. నేను రాస్తే నాకు వస్తాయి, నువ్వు రాస్తే నీకు వస్తాయి. స్టాండింగ్ లైన్ రాయవా? రాయవా? నువ్వు రాయి, ఇక్కడ రాయి, స్టాండింగ్ లైన్ రాయి. స్టాండింగ్ లైన్ స్టిక్కర్ అంతేనా? హలో, సో నా స్నానం అయిపోయింది. మోక్ష చపాతీ తినేసింది. అండ్ అభి కూడా లేచి వాడు కూడా తినేసాడండి. అయిపోయిందంతా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. నేను ఇంకా లంచ్కి ప్రిపేర్ చేయాలి. అన్నం, మామిడికాయ పప్పు చేస్తాను. అలాగే ఒక వెరైటీ రెసిపీ చూపిస్తాను. అదేంటో నేను చేసేటప్పుడు చెప్తాను మీకు. అండ్ దాని తర్వాత సో ఇప్పటి వరకు అయితే ఇలా వెళ్తూ ఉంది. ఇంకా నేనైతే వాళ్ళకి టీవీ చూపించలేదన్నమాట. ఇవాళ స్క్రీన్ టైం ఇంకా ఇవ్వలేదు. సో నేను వంట చేసేటప్పుడు ఇచ్చి నేను అలాగే మీ కామెంట్స్కి రిప్లైస్ కూడా ఆ టైంలోనే ఇచ్చేస్తాను మ్యాక్సిమం. అండ్ మీలో చాలామందికి హెయిర్ ప్యాక్ నచ్చింది కదా, ఒకసారి ట్రై చేశాక నాకు రిజల్ట్స్ మాత్రం మర్చిపోకుండా షేర్ చేయండి. చాలా బాగుంటుంది ఆ ప్యాక్. ఎందుకో పదే చెప్పాలనిపిస్తుంది. ఎనీవేస్, అవి ఏమైనా చెప్తావా? నో, యూ డోంట్ వాంట్ టు టాక్? నో టాక్. సో అదండి, నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. లంచ్కి వచ్చేసి నేను మామిడికాయ వంకాయ పప్పు, బెండకాయ ఫ్రై, అలాగే ఒక వెరైటీ రెసిపీ అని చెప్పాను కదా, అదేంటంటే మామిడికాయ బిసుపు వంకాయ. అది ఎలా చేస్తారో చూపిస్తాను.
అంతకంటే ముందు ఇక్కడ పప్పు కోసం నేను పప్పు బాగా కడుక్కొని అందులో వాటర్ వేసి వంకాయలు వేసానండి. దానిపైన గిన్నె పెట్టుకొని మామిడికాయలు వేసి అందులో కొద్దిగా కావాల్సినంత మిరప్పొడి వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వాటర్ వేసి కుక్కర్లో ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాను. యాక్చువల్గా చారు కూడా చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఎందుకో మళ్ళీ అప్పుడు చేయబుద్ధి కాలేదండి. అందుకోసం పప్పు కొద్దిగా ఎక్కువ పెట్టాను, బట్ చేయలేకపోయాను. సో ఇక్కడ బిసుప్పనకాయ కోసం నేను ఆయిల్ తీసుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది. సో తర్వాత దాంట్లోకి ఆవాలు జీలకర్ర వేసాను. అలాగే దీనికి ఇంగువ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని తర్వాత మామిడికాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి వేసుకోవాలన్నమాట. ముందే చెప్తున్నాను, దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుంది, ఎందుకంటే ఇది మ్యాక్సిమం 7 to 10 days వరకు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి తామ తగలకుండా ఉంటే. ఇది కూడా ఒక పికిల్ లాగానే. ఇది స్పెషల్ ఎందుకు అన్నానంటే మా ఇళ్ళలో పెళ్ళిళ్ళలో ఎక్కువ చేస్తారండి దీన్ని, అంటే కంపల్సరీగా చేస్తారనమాట. సో నాకైతే చాలా చాలా ఇష్టం, అందుకే నేను ఇవాళ మీతో ఆ రెసిపీని షేర్ చేస్తున్నాను. సో మామిడికాయ ముక్కల్ని వేసేసాను కదా, దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాన్ని ఒక 10 to 15 minutes వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ మోక్షాకి ఇష్టమని బెండకాయ ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్కి బెండకాయ ఫ్రై అంటే అంత ఇష్టం ఉండదండి, అందుకే పిల్లల కోసమని చేస్తున్నాను అనమాట. ఆయన ఎలాగో తీసుకెళ్ళలేదని చెప్పేసి. ఈలోగా ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను. అండ్ మధ్యలోనే నేను ఈ మామిడికాయలని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉన్నానండి, అవి ఇంకా మగ్గాయా లేదా అని చెప్పేసి. సో ఈ ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఆవాలు జీలకర్ర, ఇది ఆల్రెడీ నేను ముందే చూపించానండి ఈ రెసిపీని, అందుకే అంత డీటెయిల్గా ఏం చెప్పట్లేదు, చూపించట్లేదు. సో బెండకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకొని ఉప్పు కారం పప్పుల పొడి వేసేసుకోవడమే. ఈలోగా నేను అన్నాన్ని కూడా పెట్టేసుకున్నానండి. నా 4 బర్నర్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. సో ఈ లోపల అభి మోక్ష చూడండి ఏం చేస్తున్నారో, అద్దంలో చూసుకొని మురిసిపోతున్నారు ఇద్దరు, ఏవో యాక్టింగ్స్ చేసుకుంటూ. అసలు వాళ్ళు టీవీని చూడలేదు, ఐప్యాడ్ చూడలేదు, ఏమీ చూడలేదండి ఇంతవరకు కూడా. ఫుల్గా వాళ్ళ పిచ్చి పిచ్చి గేమ్స్తో మునిగిపోయారనమాట. ఇక్కడ నేను మూత తీసి మామిడికాయ మగ్గిందో లేదో చూసుకుంటున్నానండి. మామిడికాయ అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది. ఇప్పుడు నేను దీంట్లోకి కావాల్సినవి వేసుకుంటున్నాను. దానికోసం కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ఉప్పు అండ్ కొంచెం ఆవపొడి, అలానే మెంతి పొడి వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవాలండి. అలాగే చాలా కొద్దిగా షుగర్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి షుగర్ వేసుకుంటే ఆ టేస్ట్ కొద్దిగా తగ్గి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే సీరియస్లీ చాలా డెలిషియస్గా ఉంటుంది. అండ్ యాజ్ ఐ సెడ్, ఇది మీరు కావాలంటే స్టోర్ చేసుకోవచ్చు, తడి లేని కంటైనర్ ఏదైనా తీసుకుని అందులో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఒక 7 to 10 days వరకు ఉంటుంది, ఎక్కువ రోజులు కూడా ఉండొచ్చు. బట్ దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. అండ్ నేను ఇదంతా చేసుకున్న తర్వాత కూడా ఇంకొక స్పూన్ పైన ఆయిల్ చల్లుకొని ఆఫ్ చేశానండి. సో బిసుప్పనకాయ అయితే అయిపోయిందండి. ఇక్కడ బెండకాయలు కూడా మగ్గిపోయాయి. అందులోకి నేను ఉప్పు కారం పప్పుల పొడి వేసాను. సో ఇదైపోయిన తర్వాత ఒక సైడు పప్పు కూడా ఉడికిపోయింది. నేను దాన్ని కూడా సపరేట్గా తీసి పెట్టుకున్నాను. కొంచెం ఉడికించిన పప్పును కూడా తీసి పెట్టానండి, చారు కోసం, కుదిరితే మళ్ళీ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దాంట్లోకి నేను ఆల్రెడీ కారం వేసాను కదా, మిగిలినవన్నీ కలిపేసి ఉప్పు వేసేసి కలుపుకుంటున్నాను. తర్వాత అందులోకి తిరువాత వేసుకుంటున్నాను. మామిడికాయ పప్పులోకి ఇంగు తిరువాత వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి, కంపల్సరిగా వేసుకోవాలి. అండ్ దీన్ని తిరువాత వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ అంతా అలానే ఉంటుంది. సో ఇదే మా లంచ్: అన్నం, మామిడికాయ పప్పు, బెండకాయ ఫ్రై, అలాగే మామిడికాయ బిసుప్పనకాయ. ఈ రెసిపీస్ అన్నీ మ్యాక్స్ 30 to 45 minutesలోనే అయిపోతాయండి. సో చూసారు కదండి, రెసిపీస్ అన్నీ నా వంట 1 hour పట్టింది. యాక్చువల్లీ ఇదైతే ఒక 45 minutes to 30 to 45 minutesలోనే కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే నేను షూట్ చేయడంలో కొంచెం లేట్ అయిందనమాట. కానీ చాలా త్వరగా అయిపోతుంది. అండ్ ఆ బిసుప్పనకాయ అని చెప్పాను కదా, ఇదేంటంటే మా పెళ్ళిళ్ళల్లో చాలా ఫేమస్ అండి. ఖచ్చితంగా కుక్ చేస్తారనమాట. ఏదో టొమాటోతో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే మామిడికాయతో అన్నా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను పెళ్ళిళ్ళకి వెళ్తే ఫస్ట్ వేచుకొని తినేది అదే అనమాట. మొత్తం అయిపోతుంది నా ప్లేట్లో అయితే, అది అంత బాగుంటుంది. సో అభి మోక్షాలు అయితే ఎంత బంగారులు అంటే నేను చెప్పనా, వాళ్ళు ఇంతవరకు అయితే టీవీని అడగని కూడా అడగలేదండి. మీరు చూసారు కదా, ఆడుకుంటూనే ఉన్నారు. సో ఇప్పుడు నేను వాళ్ళకి కొద్దిగా తినిపించి అండ్ దెన్
వాళ్ళకి కాసేపు టీవీ పెట్టిస్తాను. తర్వాత నేను కామెంట్స్కి కూడా రిప్లై ఇద్దాం అనుకున్నాను, కానీ నాకు అస్సలు కుదరలేదండి రిప్లై ఇవ్వడము, వంటతోనే సరిపోయింది. సో ఇప్పుడు రిప్లై ఇస్తాను. అండ్ దాని తర్వాత వాకింగ్ చేసే పని ఉంది, అండ్ బట్టలు మడతేసుకునే పని ఉంది. నాకు తెలుసు వాళ్ళు ఎలాగో హెల్ప్ చేస్తారని నాకు. సో అది చూపిస్తాను మీకు, చూస్తూనే ఉండండి. ఇక్కడేమో మోక్ష అభికి తినిపించేస్తున్నాను నేను, వాళ్ళతో పాటు నేను కూడా తినేసానులేండి. జనరల్గా అయితే వాళ్ళే తింటారు, మోక్ష అయితే నీట్గా తింటుంది, కానీ అభి అస్సలు తిండండి, ఇల్లంతా పోసేస్తాడు. సో నాకు అందుకే భయం అనమాట, మోక్షని కాపీ చేయాలని ట్రై చేస్తాడు. సో అందుకే నేనే పెట్టేస్తున్నాను, ఎలాగో ఇద్దరు ఉన్నారు కదా అని చెప్పేసి. అండ్ నాకు కూడా వాళ్ళకి పెట్టడం, నా చేతితో పెట్టడం అంటేనే ఇష్టం అండి. సో ఆ తర్వాత కిచెన్ క్లీనింగ్ ఉండనే ఉంటుంది కదా. అండ్ ఈ మెస్ అంతా ఎందుకు అయిందంటే నేను షూట్ చేసుకున్నా కాబట్టి అయిందండి. జనరల్గా అయితే ఇలా ఉండదు, షూట్ చేసేటప్పుడు అన్నీ త్వరగా కావాలని చెప్పేసి పక్కనే పెట్టేస్తుంటాను కదా, అందుకే అలా అయింది. సో అవన్నీ కూడా నేను తిన్న తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. మోక్ష అభి ఏమో చక్కగా కూర్చొని టీవీ చూస్తున్నారనమాట. వాళ్ళకి పాటలు ఉంటే ఇంకేం అవసరం లేదు, పాటల్ని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నారు. మోక్షని అయితే చాలా అంటే చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చండి, ఏది చెప్పినా వింటుంది. బట్ అభిని కొంచెం మొండి అనమాట, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. సో కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను తీరిగ్గా కూర్చొని మీ అందరి స్వీట్ కామెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. నేను మ్యాక్సిమం ఇలానే ఇస్తూ ఉంటానండి, లేదు అంటే ఒక్కొక్కసారి వాకింగ్ చేసుకుంటూ ఇస్తాను. అది నాకు ఎలా కుదిరితే అలా ఇస్తాను. మ్యాక్సిమం అన్నిటికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను. జనరల్గా అయితే అభి ఈ టైంకి పడుకునేవాడండి, బట్ మోక్ష ఇంట్లోనే ఉంది కాబట్టి వాడికి అస్సలు నిద్ర రాదు. ఇక్కడ నేను మీకు కామెంట్స్ చూపిస్తున్నాను. సో ఆ తర్వాత ఇక నేను అభికి స్నానం చేయించాను. ఈరోజు చాలా అంటే చాలా లేట్గా అయిపోయింది స్నానం, లేదంటే పొద్దున్నే అభి లేచిన తర్వాత ఫస్ట్ అదే చేయించేదాన్ని. ఇవాళ ఏంటంటే మోక్షకి బ్రేక్ఫాస్ట్ చేసేసరికి అవన్నీ కూడా లేట్ అయిపోయాయి అనమాట, రొటీన్ కొంచెం డిఫరెంట్గా సాగిపోయింది. అండ్ దెన్ ఆ తర్వాత మోక్ష కొంచెం రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నింది. రోజులో అట్లీస్ట్ ఒక 15 minutes అన్న రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంది మోక్ష. అభికేమో ఆ టైంలోనే వాళ్ళకి పెన్సిల్స్ అవన్నీ గుర్తొస్తాయి. హలో, సో నేనైతే ఇప్పుడే పడుకొని లేచాను. అండ్ దెన్ తర్వాత మోక్షకి గ్రేప్ జ్యూస్ చేయించానండి, అదైతే ఏం చూపించట్లేదు. అభి తాగలేదు ఎందుకో దాన్ని. నీకు నచ్చలేదా అబ్బు? ఎందుకు నచ్చలేదు? నీకు బాగాలేదా? నువ్వు టేస్ట్ కూడా చేయలేదు కదా, నువ్వు తాగలేదు కదా, ఎందుకు తాగట్లేదు? నీకు టేస్ట్ ఉండదా? ఏం మాట్లాడతావో? ఎందుకు ఏం మాట్లాడుతున్నావు? ఏదో మాట్లాడుతున్నావా? అక్క బంగారు చూడు రాసుకుంటుంది. ఎందుకేంటి బంగారు? దాన్ని స్టాండింగ్ లైన్స్ రాదురా, స్టాండింగ్ లైన్స్. పేపర్ లేదా? పేపర్ ఉందిరా, నేను చూపిస్తారా. పేపర్ ఉందిరా, నేను రాయిస్తారా. ఓకేనా? దా మరి అవన్నీ ఎత్తిపెట్టేస్తావా? త్వరగా వచ్చేసాయి. పేపర్ ఎక్కడా? అదే అక్కది, ఆ పేపర్ తీసుకోవద్దు. తీసుకున్నావా? అక్కది అయిపోయిందా? అర్చకూడదు, తప్పు. తీసుకుంది, ఇస్తుందిలే. ఇంకేం కావాలి? తీసుకో, అదే తీసుకో. రాయాలి నువ్వు ఖచ్చితంగా, స్టాండింగ్ లైన్ రాజేయ్. తప్పు. ఓకేలే, అక్కేం అడగలేదులే. స్టాండింగ్ లైన్ రాజే. పండు డాట్స్ డ్రా చేస్తున్నాను అభికి. మొండోడివి నువ్వు అబ్బు. కావాలి ఇస్తుంది అక్క, డాట్స్ డ్రా చేసి ఇస్తుంది. ఓకే, సో అదండి. ఇప్పుడు ఇంకా అవును, బట్టలు మడతేసుకునే పని ఉంది. సో అది చేసుకుంటాము. ఈ గుండు బాస్ ఏమో చదువుకుంటాడంట ఈరోజు, ఆయనకు మూడు వచ్చింది కదా అబ్బు. ఈ మధ్యలో నేను పిండి వేసుకోవడం మర్చిపోయానండి. 3 o'clockకి వేసుకున్నాను అనమాట. మళ్ళీ
సో దీంట్లోకి అయితే నేను సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయలేదు, అందులో మజ్జిగ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేశాను అనమాట. అండ్ ఉప్పు కూడా యాడ్ చేయలేదండి, లాస్ట్ కలుపుకునేటప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ తర్వాత దీన్ని ఫర్మెంటేషన్కి పెట్టాలన్నమాట. అన్ని మిక్సీకి వేసుకున్న తర్వాత ఒక 4 to 5 hours పాటు ఫర్మెంట్ అవ్వాలి పిండి. నాలాగా నైట్ చేసుకోవాలి అనుకుంటే ఇది మార్నింగ్ టైం నానబెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీగానే అయిపోతుంది పని మొత్తం. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇక్కడ నేను మోక్ష ఇద్దరం కలిసి బట్టలు మడతేసే కార్యక్రమం పెట్టుకున్నాము. అండ్ హబీ చూడండి ఆ బొమ్మలతోనే ఆడుకుంటున్నాడు, మోక్ష ఏమో బాగా హెల్ప్ చేస్తుంది. అండ్ మేమేమో ఇక్కడ పాటల కార్యక్రమం కూడా పెట్టుకున్నాము, అంతాక్షరి ఆడుతూ ఉన్నాం అనమాట టైంపాస్ కోసం. సమ్మర్ అయింటే అలా పిల్లల్ని బయటకన్నా తీసుకెళ్లే వాళ్ళము. కొంతమంది అడుగుతున్నారు మీ చుట్టుపక్కల పిల్లలు ఆడుకోవడానికి రారా అని. ఇక్కడ రారండి, అసలు ఎవ్వరు బయటకే రారు, అందరు ఇళ్లలోనే ఉంటారనమాట, ఎవరికి వాళ్ళే అన్నట్టు. అండ్ స్లీప్ ఓవర్స్ అవి కావాలంటే ఉంటాయి, అంటే కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ టైమ్స్ వెళ్ళి పడుకోవడాలు అలాంటివి అనమాట. సో ఇక్కడేమో మోక్షకి భరతనాట్యం అంటే చాలా ఇష్టం అండి, టీవీలో చూసి నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ అభిని చూడండి ఎలా డాన్స్ చేస్తున్నాడో. వచ్చాడా నానా? హాయ్ చెప్పావా? ఎప్పుడు చెప్పావు? చెప్పలేదు నువ్వు ఇంకా. గో అండ్ సే హాయ్. పండు నువ్వు చెప్పుకోనన్నా పోటీ. సో ఇంకా నేను మా హస్బెండ్ వచ్చాకైతే ఏం చేయలేదండి, ఆయన వచ్చేసరికి 6:30 అలా అయిపోయింది. అండ్ నేను ఇంకా డిన్నర్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ చాలామంది ఎలా మేనేజ్ చేస్తారు అని అడుగుతారు కదా, మోస్ట్ ఆఫ్ ద టైం నాకు మా హస్బెండే హెల్ప్ చేస్తారండి అన్ని విషయాల్లో కూడా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా ఆయనే చూసుకుంటారు, నాకు కొంచెం ఫ్రీ టైం ఇస్తారనమాట. సో అందుకే మేనేజ్ చేయగలుగుతున్నాను, మెయిన్ రీజన్ అంటే అదే అండి. సో ఇక్కడైతే నేను ఈ పిండిలోకి కొద్దిగా ఉప్పు అలాగే బేకింగ్ సోడా వేసాను, ఒక పించ్ వేసానండి అంతే. సో దోశల్ని ఇప్పుడు ఎలా వేసుకుంటానో చూపిస్తాను. అండ్ చాలా బాగా వచ్చాయండి, చాలా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు, లేదంటే క్రిస్పీగా వేసుకోవచ్చు అనమాట. సో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పోసుకోవాలి, లేదంటే ప్యాన్కి అంటుకొని పోతాయండి, తొందరగా మాడిపోతాయి అన్నమాట. సో చూసారా అయిపోయింది దోశ, ఎంత ఈజీగా వచ్చేస్తుందో ప్యాన్ నుంచి. దోశలు అయితే రెడీ అయిపోయాయి. మేము దీన్ని పల్లీల చట్నీతో తిన్నాము, కావాలంటే కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను, అంటే ఇది పడుకునే టైం అనమాట. ఆల్మోస్ట్ 8:39 అయిపోయింది. సో ఇంకా పిల్లలు ఎలాగో త్వరగా పడుకుంటారని చెప్పేసి నేను మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నాను. అయినా కానీ అభి వదలడు కదా, అన్నీ పీకేస్తున్నాడు అనమాట, నాతో పాటు నాకు హెల్ప్ చేస్తున్నట్టే ఉన్నాడు కానీ అన్నీ పీకేస్తున్నాడు. సో ఎనీవేస్ అండి, ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.